ఆ అసెంబ్లీ స్థానం తమకు కావాలని ఇద్దరు నేతలు పట్టుబడుతున్నారు. సమస్య కొలిక్కి రాకపోవడంతో పార్టీ అధినేత సైతం తన నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. గతంలో వేర్వేరు పార్టీల తరపున పోటీ పడిన ఇద్దరు సీనియర్ నేతలు ఇప్పుడు ఒకే పార్టీ నుంచి అసెంబ్లీ టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. కడప జిల్లా జమ్మల్మడుగు నియోజకవర్గ పంచాయతీ ఎటూ తేలడం లేదు. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య గతంలో సాగిన ఆధిపత్య పోరు ఇప్పుడు మళ్లీ జోరందుకుంది. సమస్యను పరిష్కరించాలని పార్టీ అధినేత చంద్రబాబు 3 పర్యాయాలు సమావేశం నిర్వహించినా ఏ నిర్ణయమూ తీసుకోలేక వాయిదా వేశారు. అర్ధరాత్రి 1 గంట వరకు చర్చలు సాగినా వ్యవహారం కొలిక్కి రాలేదు. దీనికి పరిష్కారంగా ఒకరిని కడప లోక్సభకు, మరొకరిని జమ్మలమడుగు అసెంబ్లీకి పోటీ చేయించాలన్న అభిప్రాయానికి వచ్చారు. ఇరువైపులా వాదనలు సీఎంకి వినిపించామని, అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మంత్రి ఆది తెలిపారు. మేము ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుని సమస్యల పరిష్కారం కోసం చాలా సమస్యలు ఎదుర్కొనేది వాస్తవం. కాకపోతే ఒకే పార్టీలో ఉండడం వలన సీఎం గారికి పార్టీ నాయకునిగా ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా పోమని ఇద్దరిని అడుగుతున్నది వాస్తవం. మేము ఎమ్మెల్యేగా ఉండాలని మా వర్గము, ఎమ్మెల్యేగా ఉండాలని రామసుబ్బారెడ్డి గారి వర్గం మా వాదనలు వినిపిస్తున్నాం. ఇలాంటి ఘర్షణ వాతావరణం లేదు. వాద ప్రతివాదాలు ధర్మకోణంలో జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఓపికగా దీర్ఘంగా వింటున్నాడు. మళ్ళీ 1-2 సిట్టింగుల్లో పరిష్కార వేదిక జరగబోతున్నది. ఆయన చెప్పిన మాటే వేదం, మాది వాదం. మా వాదాన్ని పక్కన పెట్టి ఆశీర్వాదంగా తీసుకొని పనిచేస్తాం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి జమ్మల్మడుగు నియోజకవర్గం కంచుకోటగా ఉండేది. 1985 నుంచి 1999 వరకు 4 పర్యాయాలు ఇక్కడ సైకిల్ హవా కొనసాగింది. 2 సార్లు శివారెడ్డి విజయం సాధించగా ఆయన మరణం తర్వాత శివారెడ్డి సోదరుడి కుమారుడైన రామసుబ్బారెడ్డి ఇక్కడ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. చంద్రబాబు హయాంలో రామసుబ్బారెడ్డి మంత్రిగానూ పనిచేశారు. వీరి ఆధిపత్యానికి 2004లో ఆదినారాయణరెడ్డి చెక్ పెట్టారు. వరుసగా 2 సార్లు కాంగ్రెస్ తరపున గెలిచిన ఆది గతసారి వైకాపా నుంచి గెలిచి తెలుగుదేశంలో చేరారు. మంత్రి పదవి సైతం దక్కించుకున్నారు. గతంలో ఉప్పు నిప్పుగా ఉన్న వీరిద్దరూ ఒకే పార్టీలోకి రావడంతో అధినేత ఇద్దరికీ నచ్చజెప్పి సంధి కుదిర్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా వచ్చే ఎన్నికల్లో మాత్రం జమ్మలమడుగు తమకే కావాలని ఇద్దరు నేతలు గట్టిగా కోరుతున్నారు. జమ్మలమడుగు సీటు ఇద్దరిలో ఎవరికి కేటాయించినా మరో వర్గం నుంచి సాకారం అందదేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇద్దరూ ఒకరి గెలుపు కోసం మరొకరు తప్పనిసరిగా పనిచేసే పరిస్థితి కల్పించేలా అధినేత వ్యూహరచన చేశారు. ఒకరిని ఎంపీగా, మరొకరిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇలాంటి పరిస్థితులు ఇద్దరూ అసెంబ్లీకి పట్టుబట్టడంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లయింది. మరోవైపు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులురెడ్డి కడప లోక్సభ నుంచి మరోసారి పోటీకి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అధినేత ఆదేశం మేరకే తాను నడుచుకుంటానని మంత్రి ఆది చెబుతున్నారు. ఒక ఎమ్మెల్యే సెగ్మెంట్ అనేది ఒక నియోజకవర్గం, ఎంపీ అనేది 7 చోట్ల 6 చోట్ల, అక్కడ 6 చోట్ల పరిగెత్తేటప్పుడు మనకి ఇక్కడ మన అవకాశాన్ని మనం వదులుకోకుండా ఎంపీకి ఎందుకు పోవాలా, మనకి ఇక్కడ నిత్యం అవసరం ఉంది కదా అనేది మా వాళ్ళ వాదన. చాలామంది ఎంపీలు వదిలి ఎమ్మెల్యేలకు వస్తున్నారు, ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేగా వస్తున్నారు, కొందరు ఎమ్మెల్యేగా వదిలి ఎంపీగా పోతున్నారు. ఆ అవసరాన్ని బట్టి, పరిస్థితులు బట్టి తప్ప ఇది గెలుపు, ఇది ఓటమి కాదు. ఇది పరిస్థితులు బట్టి మాట్లాడే వాదన. ఏ డెసిషన్ తీసుకున్నా రామసుబ్బారెడ్డికి అనుకూలంగా చెప్పినా, ఆదినారాయణరెడ్డికి అనుకూలంగా చెప్పినా, నాకు అనుకూలమైతే రామసుబ్బారెడ్డికి అనుకూలమైతే ఆదినారాయణరెడ్డి వర్గము ఖచ్చితంగా సహకరిస్తాను. సమస్య పరిష్కారం కోసం ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిని చంద్రబాబు పలుమార్లు పిలిపించి మాట్లాడినా ఎవరి వాదన వారు చెప్పుకుని తుది నిర్ణయం మీదేనంటూ అధినేతకు బాధ్యత అప్పగిస్తున్నారు. అంతేగాని అసెంబ్లీ సీటును త్యాగం చేసేందుకు ఇష్టపడకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదు.